హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. మనం ప్రీవియస్ వీడియోలో అయితే నేను కటింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా సింపుల్గా తక్కువ టైంలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇదిగో బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఇలా రెండు పీసులు అనేవి నేను తీసుకొని రెండు చూసుకొని ఉల్టా సీదా ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను. పైన స్టిప్గా ఉండడం కోసం ఇంకో క్లాత్ అయితే పెట్టేసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ లోపల కూడా ఇంకో బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా ఇట్లా గట్టి క్లాత్ అనేది పెట్టేసి పైన స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ఈజీగా షేప్ బెల్ట్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఒకటైతే మనకి జాయింట్ ఉంది కాబట్టి సెంటర్లో పెట్టేశాను. ఇంకోటి వచ్చేసి ఇట్లా చూసుకొని పెట్టుకొని తిప్పుకుంటే అప్పుడు లోపలికి మనం పెట్టిన క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ పీస్ అనేది నీట్గా బయటికి అయితే చాలా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి మనం కుట్టే ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ అండి. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, షేప్ బెల్ట్ రెండు ఒకే విధంగా చూసుకొని ఎక్కువ తక్కువలు అనేవి లేకుండా నీట్గా ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను. టోటల్గా మనకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్లో మనం ఏ విధంగా మెయిన్ షేప్ అనేది షేప్ సైజులు అనేవి ఎలాగా మనం మెజర్ చేసుకొని స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ వైపు ఖర్చు కొంచెం వదిలేసి చంక వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఫోల్డింగ్ పడుతుంది. ఇక్కడికి వచ్చేసి మెయిన్ స్టిచ్ అనమాట. ఇది మెయిన్ డాటు. కరెక్ట్గా ఫోల్డింగ్ ఎక్కడికి పడుతుందో అక్కడికి మెయిన్ డాట్ అనేది వస్తుంది. చూడండి, ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా మనం డాట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మడుచుకున్నప్పుడు కరెక్ట్గా షోల్డర్ అనేది ఫోల్డింగ్ అవుతుంది. ఫోల్డింగ్ అయినప్పుడు కరెక్ట్గా డాట్ అనేది సెంటర్లో డాట్ అనేది పడుతుంది. ఆ డాట్ కరెక్ట్గా వస్తుంది. మనకి షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగే చంక డాట్ కూడా ఇలా పట్టుకున్నప్పుడు దారాన్ని లాగినప్పుడు మనకి చంక డాట్ కూడా తేలుతుంది అనమాట. కరెక్ట్గా చంక డాట్ ఇలా వేసేసుకోవడమే. అలాగే కాజాల వైపు డాట్ కూడా ఒక 1 ఇంచ్ పైకి వదిలేసి మిగిలిన క్లాత్ సెంటర్ ఫోల్డింగ్ చేసి నేను డాట్ అయితే వేశాను. చూడండి, కప్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఫ్రంట్ సైజ్ కప్ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్. ఇదే విధంగా రెండోది కూడా చూడండి. రెండో వైపు కూడా మనం డాట్స్ అనేది నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా డాట్ షేప్ అని మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఆ డాట్కి కరెక్ట్గా అక్కడికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసినప్పుడు సెంటర్ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను సెకండ్ స్టిచ్ కూడా వేసాను. అలాగే చంక వైపు డాటు చూడండి, చంక వైపు డాటు అలాగే కాజాల వైపు ఉక్సుల వైపు డాటు కూడా వేసేసుకుంటే మనకి షేప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఫ్రంట్ వైపు అనేది మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి, అన్నీ డబల్ స్టిచెస్ అయినా వేసుకోండి, చాలా గట్టిగా ఉంటుంది. చూడండి, 2 సైడ్స్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేవి మనం జాయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా షేప్ పాయింట్స్, షేప్ పట్టీస్, అవి వచ్చేసి మనం ఇప్పుడు జాయిన్ చేద్దాం ఫ్రంట్ వైపుకి. చూడండి, ఇలా ఫ్రంట్ వైపుని ఇలా పెట్టి చూసుకొని ఇలా ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ కాబట్టి పెద్దగా మనకి ఖర్చులు ఏమీ అంతగా గుచ్చుకోవండి. సో అందుకని చెప్పి నేను ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. ఖర్చులతోనే జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా రెండో వైపు కూడా మనం షేప్ పట్టీ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవడమే. చూడండి, బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మరి కొంతమందికి చేరువవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పైన అనేది ఇంకొక మెయిన్ స్టిచ్ అనేది నేను ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి, షేప్ పట్లు అనేవి నేను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత
పైన ఇంకో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి రెండు కరెక్ట్గా వచ్చాయి. ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది ఇట్లా ముందు వైపు అయితే నేను చూసుకున్నాను. ఎక్కువ తక్కువ ఉంటే ఏమన్నా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కోసం నేను క్లాత్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సైడ్ ఉంది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నేనైతే ఇప్పుడు కాజా పట్టి వీటికి క్లాత్కే కాజాలు అయితే స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్. సపరేట్గా కాజాలు అనేవి నేను స్టిచ్ చేయను, క్లాత్కే వేస్తాను. వీటిని గుడ్డ కాజాలు అంటారు. ఈ విధంగా నేను క్లాత్కే కాజాలు అయితే స్టిచ్ చేస్తాను మిషన్ తోటే. ఇంకా సపరేట్గా వేసే పని ఉండదు. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ఎక్కువ వర్క్లకి వెళ్ళే వాళ్ళు ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా వేయమంటారు. సో అందుకని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా వేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మనకి 5 ఉక్సులు 5 కాజాలు వస్తాయి కదా, అవి అయితే మార్కింగ్ చేసుకున్నాను ముందుగానే. చేసుకొని కరెక్ట్గా మన మార్కింగ్ అయితే ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి చూడండి కోన్ షేప్లో నేనైతే రఫ్ ఇస్తున్నాను. ఇలా రఫ్ ఇవ్వడం వల్ల కోన్ షేప్లో కాజా అనేది కరెక్ట్గా మనకి ఉక్సుకి సరిపడా పడుతుంది. కరెక్ట్గా గుడ్డకే మనం ఉక్సులు అనేవి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా కోన్ షేప్లో రఫ్ ఇస్తున్నాను. ఇలా 5 సార్లు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, 5 సార్లు మనం ఈ విధంగా కోన్ షేప్లో రఫ్ చేసుకుంటూ ఉంటే కాజాలు అనేవి గుడ్డకే పడిపోతాయి. చాలా నీట్గా త్వరగా టైం సేవ్ కూడా అవుతుంది మనకి. బ్లౌజు స్టిచ్చింగ్ అనేది ఇంకా మనకి స్టిచ్చింగ్లో ఎమ్మింగ్ చేసుకోవడం అనేది తక్కువ అండి. మెడ కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. కాజా పట్టీలు ఓన్లీ హెమ్మింగ్ చేసేది వచ్చేసి జాకెట్కి ఉక్సులు అండి. ఉక్సుల దగ్గర మనం హెమ్మింగ్ చేసుకొని ఉక్సులు వేసుకుంటే సరిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా ఇలాగైతే వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఉక్సులు కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, అది ఒక సైడ్ అయితే నేను ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. పాదవార ఖర్చు పట్టించి ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రాలు అనేవి కట్ చేసుకొని నీట్గా ఉక్సులు పట్టి ఇలా ఖర్చు కోసం అని చెప్పి ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేసి క్లాత్ని ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అయితే ఇస్తున్నాను. ఇలా ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల ఉక్సులు పట్టి లాక్కుండా ఉంటుందండి. మనకి షేప్ దగ్గర లాక్కుండా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగు. సో అందుకని చెప్పేసి ఒక ఫ్రిల్ అనేది ఇవ్వాలి. పైన ఇంకో మెయిన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి ఇలా మెయిన్ స్టిచ్ వేసేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తే మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి ఉక్సులు పట్టి కూడా రెడీ అయిపోయింది. ఈ రెండు ఒకసారి నీట్గా పెట్టి చూసుకుంటే మనకి ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఇలా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి చివర అనేది కొంచెం ఎక్కువగా ఉంది, అదైతే నేను కటింగ్ చేసేస్తున్నాను. సో రెండు అనేది మనకి ఇలాగా రెడీ అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనము నడుం బెల్ట్ అనేది యాడ్ చేసి బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇలా 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని అంచు ఉన్న క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. దాని చివరైతే ఇలా కొంచెం మడిచి కుట్టుకొని ఎక్స్ట్రాలు అనేవి తీసేసుకొని నీట్గా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతోటి వెనకైతే ఇలా జాయింట్ చేసేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే పైన ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. మెయిన్ స్టిచ్ అనమాట. ఈ స్టిచ్ చేయడం వల్ల క్లాత్ అనేది బాగా అణిగి ఉంటుంది. ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా. ఇక లోపలికి అయితే మడిచేసి ఖర్చుని మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకుందాం. మెయిన్ డాట్ కూడా మనం షోల్డర్ సెంటర్కి మడిస్తే కరెక్ట్గా మెయిన్ డాట్ అనేది పడుతుంది. సో ఆ విధంగా మడుచుకొని ఒక 4 ఇంచెస్ ఉండేలాగా మెయిన్ డాట్ అనేది మనం ఇట్లా స్టిచ్ చేసుకోవడమే. ఆల్రెడీ మీకు కటింగ్ వీడియోలో అయితే చెప్పాను నేను. చూడండి ఇక్కడ షోల్డర్ అనేది మధ్యకి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా డాట్ పాయింట్ అనేది పడుతుంది. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి చివరికి తేలేలాగా నీట్గా కుట్టు అనేది వేసేసుకుంటే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్. సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ని అయితే జాయింట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా నీట్గా పెట్టుకొని చూసుకొని సైడ్లు అనేవి ఎక్కువ తక్కువలు ఏమైనా వచ్చాయని ఒకసారి చూసుకుంటే మనకి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కువ తక్కువలు అనేది ఏం లేవు. సో షోల్డర్ అయితే నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, నెక్ వైపు స్లోప్ ఇచ్చి కొంచెం ఒక లోపలికి స్టిచ్ చేసుకుంటే ఒక పావించి మనకు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. సో దానికోసం నేను ఒక పావించి నెక్ వైపు స్లోప్ ఇచ్చి స్టిచ్ అయితే వేస్తున్నాను. అలాగే రెండో వైపు కూడా మనం స్టిచ్ చేసుకోవడమే. చూడండి, షోల్డర్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి ఎప్పటికీ భుజాలు అనేవి జారదు. బ్లౌజ్ అనేది చాలా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కొంచెం ఒక పావించి అయితే నేను మడిచి హ్యాండ్స్ హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఇలాగా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా బార్కి 2 హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకొని హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కటింగ్లో ఎంత అయితే వదులుతామో ఖర్చు అంతా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 హ్యాండ్స్ అనేవి సపరేట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి సంక దగ్గర కొంచెం జాయింట్స్ అయితే పడుతున్నాయి. సో అందుకని చెప్పి నేను జాయింట్ పీస్ అనేవి ఇలా వేస్తున్నాను. చూడండి, క్లాత్ అనేది ఇలా తీసుకొని జాయింట్ అనేది వేసేసుకోవడమే. అలాగే ఇంకో పీస్ కూడా జాయింట్ సపరేట్గా జాయింట్ చేస్తున్నాను. ఏ బ్లౌజ్కైనా మనకి జాయింట్స్ అనేవి బ్లౌజ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు జాయింట్స్ అనేవి ఇలా పడతాయి. నీట్గా ఒక స్టిచ్ అయితే నేను వేసేసుకొని దాని మీద ఇంకో స్టిచ్ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. డబుల్ స్టిచ్ తప్పనిసరిగా వేసుకోండి. చూడండి, ఇది ఒక హాఫ్ ఇంచ్ హెమ్మింగ్ కోసం, ఇది మీకు అర్థం అవడం కోసం నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. మామూలుగా అయితే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి వదిలేస్తాను, తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లాస్ట్లో హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ స్టిచ్ తీసేసి హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెండో హ్యాండ్స్ కూడా నేను అదే విధంగా సైడ్ జాయింట్లు అనేవి వేస్తున్నాను. టోటల్గా మనకి హ్యాండ్స్ 2 అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయి. హ్యాండ్ కరువు షేప్ అనేది నేనైతే మీకు స్టిచ్చింగ్లో వీడియోలో చూపించలేదు. సో హ్యాండ్ లో అనేది ఎలా తీయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసి వదిలేస్తున్నాను. ఇదైతే స్టిచ్ చేయట్లేదు, ఇందాకైతే స్టిచ్ చేశాను, ఇది స్టిచ్ చేయలేదు.